వెల్కమ్ బ్యాక్ టు సెషన్. సో ఎవరైతే ఫుల్గా లెంత్ వీడియో చూసి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ఐ వుడ్ రియల్లీ సపోర్ట్ దెమ్. దే ఆర్ ద వన్స్ లైక్ ఎవరైతే అంత ఆతృతగా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే సక్సెస్ అయితే పక్కగా అవ్వగలరో చెప్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లో జంప్ చేస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఉండే మాడ్యూల్ ఆర్ఈ. సో ఆర్ఈని ఇంపోర్ట్ చేసుకోవాలి ఎవరైనా వర్క్ చేసేటప్పుడు. సో అందులో డైరెక్టరీ అనే ఫంక్షన్ వచ్చి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇందాక కాన్సెప్ట్ వీడియోలో కూడా మాట్లాడాను. సో ఆల్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ అండర్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్ అనమాట. సో మనం మాట్లాడబోయే ఫంక్షన్స్ కొన్ని మెయిన్ ఫంక్షన్స్ గురించి ఏవైతే అక్కడ మాట్లాడామో సో అవే ఫంక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడతాము. సో అవి హ్యాండ్స్ ఆన్ చూస్తాము ఇక్కడ. ఫైండ్ ఆల్ కానీ, ఫుల్ మ్యాచ్ కానీ, మ్యాచ్ కానీ, సెర్చ్ కానీ, ఇట్లాంటి మెయిన్ ఫంక్షన్స్ అని ఒకసారి చూద్దాము. సో నేను తీసుకున్న స్ట్రింగ్ అయితే, సో మీకు ఎవరికైనా ఇది ఒక మెథడ్ తీసుకొచ్చాను. ఎవరికైనా ఏం ఫంక్షన్ ఏంటి అన్నది తెలియకపోతే సో పర్టికులర్ ఫంక్షన్ గురించి హెల్ప్ కమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో హెల్ప్ కమాండ్ యూజ్ చేసుకుని నేను ఇట్లా సర్చ్ చేసినట్టు చేస్తే మీకు ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అన్నది ఈ హెల్ప్ కమాండ్ మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏ పర్టికులర్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను చెప్పకపోయిన దాని గురించి అయినా తెలుసుకోవాలి, వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇట్లా హెల్ప్ కమాండ్ యూజ్ చేసి హెల్ప్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఈ పర్టికులర్ ఏ స్ట్రింగ్. సో దీంట్లో ఆర్ఈ డాట్ మ్యాచ్ ఫంక్షన్ చూద్దాం, ఫంక్షన్స్ చూద్దాం ఫస్ట్. మ్యాచ్ కానీ సర్చ్ కానీ ఏది ఎట్లా వర్క్ అవుతుందో మనం అనుకున్నట్టు. మ్యాచ్ ఏమనుకున్నాం, స్టార్టింగ్లో ఉండాలి స్ట్రింగ్. మీరు ఇచ్చిన ప్యాటర్న్, ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి, అండ్ ప్యాటర్న్. సో అండ్ అన్నది స్ట్రింగ్ స్టార్టింగ్లో ఉండాలి. ఇక్కడ ఉందా, లేదు. సో ఏం రిటర్న్ అవుతుంది, ఏం రిటర్న్ అవ్వట్లేదు. ఎందుకు రిటర్న్ అవ్వట్లేదు, ప్రింట్ ఫంక్షన్ రాకపోయినా రిటర్న్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఏం రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. ప్రింట్ రాస్తే నన్ అన్నది అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో అదే ఇలా ఫస్ట్లో స్టార్టింగ్లో అండ్ పెట్టాను అంటే ఏమైంది, ఫస్ట్ వచ్చిన అండని మాత్రమే తీసుకుంటుంది, రైట్. సో మ్యాచ్ అన్నది ఏంటి అంటే స్టార్టింగ్లో ఉంటేనే కన్సిడరేషన్ చూస్తుంది. అదే సర్చ్లోకి వస్తే సీన్ రివర్స్ ఉంటుంది. ఏంటి, అది ఎక్కడున్నా సరే ఫస్ట్ అకరెన్స్ని పంపిస్తుంది. అంటే సేమ్ మ్యాచ్ లాగే ఫస్ట్ అకరెన్సే తీసుకుంటుంది, కానీ స్టార్టింగ్లో లేకపోయినా స్ట్రింగ్లో ఎక్కడున్నా సరే సర్చ్ చేసి పట్టుకుంటుంది ఫస్ట్ అకరెన్స్. ఇక్కడ ఎండ్ అన్నది 2 to 3 టైమ్స్ వచ్చింది, అండ్ రైట్. కాకపోతే అదంతా తీసుకోదు, జస్ట్ ఫస్ట్ టైం ఎక్కడ వచ్చిందో అది మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది. చూడండి, సో స్పాన్ అన్నది ఏంటి అంటే ఎక్కడ స్పాన్ అవుతుంది. స్పాన్ అవడం అంటే ఆ పర్టికులర్ రేంజ్ ఎంత. ఇప్పుడు 1 to 4 అంటే ఏంటి, ఇండెక్సింగ్ 1 to 4 అంటే 0, 1, 2, 3, 4 అంటే మనం ఏం చెప్పుకున్నాం, పైథాన్లో ఒకటి తక్కువ తీసుకోవాలి ఎప్పుడు, మ్యాక్సిమం ఇండెక్సింగ్ని అంటే 3 వరకు సరిపోయిందా. అంటే 1 to 4 అంటే ఏ అండ్ డి. సో ఇది చెప్తుంది అనమాట. అండ్ ఆల్సో మ్యాచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ డి అని చెప్తుంది. అంటే దొరికిందిరా మ్యాచ్, ఇది దొరికింది స్ట్రింగ్ అని చెప్తుంది. జస్ట్ అది మాత్రమే చూడాలి అనుకుంటే డాట్ గ్రూప్ ఇట్లా రాస్తే గ్రూప్ ఆఫ్ అంటే ఆ స్ట్రింగ్ బయటకి ఇస్తుంది. డాట్ స్పాన్ ఆఫ్ అని రాస్తే ఆ రేంజ్ బయటకి ఇస్తుంది. లేదు నేను మొత్తం ఆబ్జెక్ట్నే చూస్తాను అంటే ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇది సర్చ్ గురించి, మ్యాచ్ గురించి. తర్వాత ఫైండ్ ఆల్ ఏం చెప్పాను, ఇవన్నీ లిస్ట్ కింద రిటర్న్ చేస్తుంది. ఏది ఎక్కడ ఉన్నా సరే ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు. సో ఎన్నిసార్లు ఉంది అని అడిగితే నువ్వు దీని లిస్ట్ యొక్క లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ లిస్ట్ కనుక్కుంటే ఎన్నిసార్లు ఆ పర్టికులర్ టర్మ్ అన్నది రిటర్న్ అయింది, ఎన్నిసార్లు పర్టికులర్ ప్యాటర్న్ అన్నది నీ దాంట్లో ఫైండ్ అయింది, నీ పర్టికులర్ టెక్స్ట్ మొత్తంలో ఫైండ్ అయింది అన్నది తెలుస్తుంది. ఓకే, సో ఫైండ్ ఆల్కి, మ్యాచ్కి, సర్చ్కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫుల్ మ్యాచ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ రాస్తున్న ప్యాటర్న్తో ఇక్కడ రాస్తున్న స్ట్రింగ్ అంతా మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ కూడా ఎండ్ ఉంటే వస్తుంది, ఎండ్తో పాటు ఇంకోటి ఏదన్నా ఉంటే రాదు. ఓకే, ఫుల్ మొత్తం మ్యాచ్ అవ్వాలి. ఓకే, మెయిన్ ఫంక్షన్స్ అయితే కవర్ చేసాము. మీకు ఏమన్నా ఫంక్షన్స్ ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ యూజ్ దిస్ హెల్ప్, యూ విల్ బి ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడబోయేది మన దాని పేరేంటి, క్వాంటిఫైయర్స్ గురించి. క్వాంటిఫైయర్స్ అంటే ఏం మాట్లాడుకుందాం మనం, ప్లస్ కానీ స్టార్ కానీ అవి కదా. సో ఒకసారి మనం ఇది చూద్దాం, ఇది దీంట్లోనే చూద్దాం. ప్రింట్ మనం ఏం చేద్దామంటే సర్చ్ అంటే ఫస్ట్ ప్యాటర్న్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం రాయబోయే ప్యాటర్న్ ఏంటి అంటే మన దీని అర్థం ఏంటి, ఒక్కటే లెటర్ ఉండాలి. ఓకే, ఒక్కటే లెటర్ ఉండాలి, అది ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. అప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, ఇది రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అక్కరెన్స్, సర్చ్ విల్ ఎవ్రీ టైమ్ గివ్ ద ఫస్ట్ అక్కరెన్స్. ఈ పర్టికులర్
AND అన్నది సింగిల్ లెటర్, రైట్, సింగిల్ లెటర్. ఆ సింగిల్ లెటర్ షుడ్ కంటైన్ ఐదర్ A or N or D. అది ఎందులో సెర్చ్ చేస్తున్నావు? ఈ పర్టికులర్ స్ట్రింగ్లో సెర్చ్ చేస్తున్నావు. ఈ ప్యాటర్న్ని ఏం యూస్ చేసి సెర్చ్ చేస్తున్నావు? సెర్చ్ ఏం చేస్తుంది? ఫస్ట్ పర్టికులర్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో అక్కడ, అంటే ఈ ప్యాటర్న్ ఫస్ట్ ఎక్కడ ఫైండ్ అవుతుంది ఈ స్ట్రింగ్ మొత్తంలో, అక్కడ అయిపోతుంది. ఎక్కడ ఫైండ్ అయింది? ఇక్కడ ఫైండ్ అయింది, ఏ దగ్గర. ఓకే, ఈ ఏ దగ్గర ఫైండ్ అయింది ప్యాటర్న్, అందుకని ఇక్కడే ఆగిపోయింది ఈ ప్యాటర్న్ వల్ల. ఓకే, అదే నువ్వు ఇంకోటి ఏమైనా పెడతాం, ఫైండ్ ఆల్ పెడితే ఏమవుతుంది? ఏకి ట్రిగర్ అవుతుంది, ఎన్కి ట్రిగర్ అవుతుంది, టీకి ట్రిగర్ అవుతుంది, 3 times ట్రిగర్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 3 times ట్రిగర్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 3 times ట్రిగర్ అవుతుంది, అంటే మొత్తం 9 times, రైట్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9, రైట్. అట్లానే ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను అనుకోండి, ఏమైంది దాని అర్థం ఏంటి? స్ట్రింగ్ని ఇదంతా కొలాబరేటెడ్గా కన్సిడర్ చేసుకుని, అంటే అండ్ అన్నది కొలాబరేటెడ్గా కన్సిడర్ చేసుకుని ఈ టర్మ్ ఎక్కడ ఫైండ్ అయితే అక్కడ, అంటే ఇదంతా ఒక సింగిల్ టర్మ్ కింద ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3, సో 3 వస్తాయి. అవును, వచ్చిందా 3? అదనమాట. సో ఇప్పుడు నేను అండ్ తర్వాత నాకు సపోజ్ ఇది అనుకోండి, అండ్ తర్వాత నాకు ఇప్పుడు క్వాంటిఫైర్స్ ఏంటి? స్టార్ అంటే ఏంటి? అండ్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, 0 times అయినా రావచ్చు, అవునా? అంటే అండ్ అన్న వర్డ్, అంటే ANDలో అండ్ అన్న వర్డ్ కాదు, ANDలో ఏదో ఒక క్యారెక్టర్ ఫస్ట్ పిక్ చేయాలి. ఏ అయినా పిక్ చేయి, ఎన్ అయినా పిక్ చేయి, డి అయినా పిక్ చేయి. అది ఫస్ట్ టైం పిక్ చేసాం, నెక్స్ట్ ఇంకోసారి పిక్ చేయి, సో ఎంటీ స్ట్రింగ్ అయినా వస్తుంది, లేకపోతే అలాగా ANDతో ఉన్నవి ఏదైనా కొలాబరేటెడ్గా అయినా వస్తుంది. సో అవుట్పుట్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఎల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్యాటర్న్ ఫైండ్ అవుట్ అయిందా? ప్యాటర్న్ ఫైండ్ అవుట్ అవ్వకపోయినా ఎంటీ స్ట్రింగ్ అంటున్నావు కాబట్టి ఓకే, రిటర్న్ అయిపోతుంది అనమాట, ఎంటీ దొరికేసింది అన్నట్టుగా. సో మనం ఏం పెడదామంటే అలాంటివి అవాయిడ్ చేయడానికి ప్లస్ పెడదాం, అంటే ఎంటీ నాకు వద్దు, ANDతో నీకు ఏమన్నా కనిపిస్తేనే పంపించు అని. సో ఈ మూడిట్లకి వచ్చింది అండ్, సేమ్ అట్లానే ఈ అండ్, సేమ్ అట్లానే ఈ అండ్. ఓకే, అట్లానే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ పెడితే ఏమవుతుంది? స్పేస్లో వస్తుంది. ఎందుకు వస్తుంది? దీనికి అన్నర్థం ఏంటి? ఎంటీ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, అట్లా వస్తుంది అనమాట అవుట్పుట్ స్టార్ పెడితే. అట్లానే క్వశ్చన్ మార్క్ పెడితే ఏమవుతుంది? వన్స్ ఆర్ 0 time. సో దీనికోసం ఒకసారి, దీనికోసం ఒకసారి, దీనికోసం ఒకసారి, దీనికోసం ఒకసారి, అంటే ఒకసారి రావాలి లేదా ఎన్నిసార్లు అయినా రావచ్చు కదా. సో LANT అట్లా. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ప్రస్తుతానికి థియరిటికల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు మీకు కొంచెం క్లారిటీ బాగా వస్తుంది. ఓకే, సో ఇది క్వాంటిఫైర్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి అంటే మనం ఫస్ట్ క్యాపిటల్, ఇది క్యాప్స్ అంటే ఏంటో చెప్పాను, స్టార్టింగ్ విత్ కదా. సో పర్టికులర్ ప్యాటర్న్లో అయితే నువ్వు స్టార్టింగ్ విత్ అని పెట్టావో దాంతో స్టార్ట్ అయ్యేవన్నీ కావాలి అని, అంటే ఇప్పుడు HTTP ఇట్లా ఉంది, ఈ స్ట్రింగ్ A = సపోజ్ HTTPS // ఇట్లా ఉంది. ఓకే, సో మీ స్ట్రింగ్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇలాంటి స్ట్రింగ్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయాలి. సో find all ఆఫ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈ పర్టికులర్ HTTPతో ఇది స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు, అంటే డాట్ ఏమైనా అంటే అన్ని క్యారెక్టర్స్ రావాలి కదా, డాట్ పెట్టకపోతే ఎట్లా? డాట్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, అంటే ప్లస్. ఓకే, సో ఇది ఎక్కడ ఎతకాలి? ఏలో ఎతకాలి. ఇది ఫైండ్ చేస్తే ఏమవుతుంది? వచ్చిందా స్ట్రింగ్, అవుట్పుట్ దొరికింది అని పంపిస్తుంది ఇది అవుట్పుట్ కదా. సో ఇది అనమాట, అంటే క్యాప్తో దాని అర్థం ఏంటి అంటే HTTPతో స్టార్ట్ అయ్యి పక్క HTTPతో స్ట్రింగ్ స్టార్ట్ అవ్వాలి. అదే సపోజ్ ఇది ఏదో వచ్చింది అనుకో, ఏమైంది? ఎంటీ. అదే ఇది తీసేసాను అనుకో ఇప్పుడు క్యాప్, దాని అర్థం ఏంటి? HTTPతో స్టార్ట్ అవ్వక్కర్లేదు, కానీ ఫైండ్ ఆల్ వాడటం వల్ల ఈ స్ట్రింగ్లో ఎక్కడున్నా సరే అవుట్పుట్ రావాలి. సో అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అదే క్యాప్ పెట్టానంటే ఫైండ్ ఆల్ కూడా ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే క్యాప్ వల్ల ప్రిఫరెన్స్ తీసుకొని, ఏం ప్రిఫరెన్స్? స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ HTTP, అందుకని HTTPతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్ట్రింగ్ నీకు ఇప్పుడు దాకా ఈ ఫైండ్ ఆల్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు చూడు
వర్క్ అవుతుందా, హెచ్టిటిపితో స్టార్ట్ అవ్వాలి, ఫైండ్ ఆల్. సో ఇదనమాట క్యాప్ వల్ల ఉపయోగం. సో నెక్స్ట్ అట్లానే $.com ఎండ్ అయింది అనుకో, .com ప్లస్ ఇది పెట్టి ఎన్నిసార్లు అయినా చెయ్యి, తర్వాత స్లాష్ డాట్, తర్వాత ఎన్నిసార్లు అయినా వచ్చాక డాట్ రావాలి అంటే ఈ డాట్ గురించి చెప్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట, /డాట్ నేను బ్యాక్ స్లాష్ గురించి మాట్లాడాను. ఇది జస్ట్ ఈ హెచ్టిటిపి తర్వాత ఎన్ని లెటర్స్ అయినారా, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయినారా, అంటే దాని అర్థం ఏంటంటే ఐదర్ నంబర్, న్యూమరిక్, ఆల్ఫాబెటికల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏదన్నా. ఓకే, వితౌట్ న్యూ లైన్. ఓకే, సో ఈ డాట్ దేనికి అంటే స్పెషల్గా ఈ డాట్కి. ఓకే, ఈ డాట్ ఇందులో కవర్ అవుదా అంటే ఇందులో కవర్ అవుదా అంటే కవర్ అవుతుంది. ఓకే, తర్వాత కామ్తో ఎండ్ అవ్వాలి మనకి, అంటే మనం లింక్స్ని ఐడెంటిఫై చేస్తాం అనుకో. సో ఐదర్ కామ్తో ఎండ్ అవ్వాలి, లేదా ఇంకేముంటాయి, ఇన్తో ఎండ్ అవ్వచ్చు, .in కదా, లేకపోతే .organization ఇట్లాంటివి ఉంటాయి, లేకపోతే ఇంకా ఏ ఉంటాయి, డొమైన్స్ ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు. సో దాంతో ఎండ్ అవ్వాలి, రైట్. సో $. ఓకే, సో ఇది ఇక్కడతో ఇది కన్సిడర్ అయిపోతుంది, అంటే ఈ పర్టికులర్ డాట్ని మనం స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకని ఇప్పుడు దాకా ట్రిగర్ చేయలేదు అది. అంటే ఇందాక మనం ఇక్కడ వరకు అంటే హైలైట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఎస్ నుంచి ఇక్కడ వరకు ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తుంది అనుకున్నాం, అంటే డాట్ ప్లస్ ఐడెంటిఫై చేస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ డాట్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టరే కాబట్టి ఓకే, ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు మొత్తం దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో అందుకు ఈ ప్యాటర్న్ ఇస్ ద రైట్ ప్యాటర్న్ ఫర్ దిస్ పర్టికులర్ ఐడెంటిఫికేషన్. అండ్ $. అంటే ఎండ్ సింబల్ అనమాట. ఓకే, సో ఈ $. బదులు మనం ఇంకేం వాడచ్చు అని మాట్లాడుకున్నాం ఇందాక, /z. అర్థమైందా? సో ఇట్లయినా వాడచ్చు అనమాట. నేను మాట్లాడిన ఎస్కేప్ సీక్వెన్సెస్ని నువ్వు ఈ పైన క్యాప్స్ లాక్ బదులు ఏం వాడచ్చు మనం, చెప్పండి, /E వచ్చిందా? సో ఏదైనా ఒకటి, రెండిట్లో మీరు ఏదైనా వాడచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పి అది చెప్తాను. అండ్ ఆల్సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఎట్లా అంటే సపోజ్ మెయిల్ ఐడీస్ రావాలి. సపోజ్ ఎట్లా ఉంటాయంటే సపోజ్ abc.1@gmail.com ఇలాంటివి ఉంటాయి కదా మెయిల్ ఐడీస్ కదా. సో ఇలాంటి వాటికి కావాల్సిన రైట్ ప్యాటర్న్ అంటే ఈమెయిల్లో ఇది కలిపి ఇట్లా వస్తానికి ఇలాంటి క్యాచ్ చేయడానికి ప్యాటర్న్ ఎట్లా రాయాలన్నది ఒకసారి చూద్దాము. ఎట్లా అంటే సపోజ్ ఏబీసీ అంటే ఎట్లా రాయొచ్చు, నీకు క్యాపిటల్ ఏబీసీ ఉండొచ్చు, స్మాల్ ఏబీసీ ఉండొచ్చు, మీ మెయిల్లో ఫస్ట్ నేమ్ న్యూమరిక్స్ కూడా ఉండొచ్చు కదా. సో A to Z ఇట్లా రాసి క్యాపిటల్ A to Z ఇది కూడా అవ్వచ్చు, లేకపోతే న్యూమరిక్స్ కూడా అవ్వచ్చు 0 to 9 కదా. స్పెషల్ క్యారెక్టర్స్ ఎవరికి ఉంటాయి మెయిల్ ఐడిలో, @ తప్పితే కదా. నెక్స్ట్ దీని ఫాలోయింగ్ ఏంటి, డాట్ అంటే నీకు డాట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. /డాట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే డాట్ ఒకసారి కానీ అసలు లేకపోవడం కానీ కదా, అంటే క్వశ్చన్. ఓకే, ఇది ఒకసారి స్ట్రింగ్లో మార్చుకుందాం, క్వశ్చన్ మార్క్. సరిపోయింది, ఎక్కడ వరకు అర్థమైందా. నెక్స్ట్ XYZ1 అంటే అది లాస్ట్ నేమ్. సపోజ్ అనుకుందాం nehan.xyz అన్నది నా మెయిల్, లేకపోతే radiatorraju@gmail.com రాజు వస్తుంది కదా. సో radiator.raju అనుకుందాం. సో దానికి కూడా A to Z క్యాపిటల్ A to Z 0 to 7 0 to 9 ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. సో ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు కాబట్టి ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ప్లస్, అంటే ఈ పర్టికులర్ బాక్స్ అన్నది ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు అంతే కదా. ఇప్పుడు A ఒకసారి పిక్ అవుతుంది, B ఒకసారి పిక్ అవుతుంది, C ఒకసారి పిక్ అవుతుంది, కానీ మినిమం 1 టైం పిక్ అవ్వాలి కాబట్టి ప్లస్ లేదా స్టార్. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఏంటి, @కి ఏంటి జీమెయిల్ ఎక్కడ ఉంటుంది, A to Z ఆర్ క్యాపిటల్ A to Z ఎట్లయినా పెట్టుకోవచ్చు కదా. అంటే న్యూమరిక్స్లో అయితే ఉండవు కదా యాహూ అవన్నీ, రైట్. ఒకవేళ న్యూమరిక్స్లో కూడా మీ డొమైన్స్ ఉన్నాయంటే మీరు 0 to 9 కూడా పెట్టుకోండి. ఓకే, లేకపోతే పెడదామంటే మీ ఇష్టం, పెడదాం 0 to 9. ఓకే, జీమెయిల్ అంటే జీమెయిల్ అయిపోయింది, కాకపోతే జీమెయిల్లో ఫస్ట్ టైం G పిక్ అవుతుంది, నెక్స్ట్ టైం M పిక్ అవ్వాలి కాబట్టి అట్లీస్ట్ 1 ఉంటుంది కాబట్టి ప్లస్. తర్వాత డాట్ ఆపరేటర్కి మళ్ళీ ఏంటి /. ఎన్నిసార్లు మినిమం 1 టైం అయితే ఉండాలి, ఎక్కువ టైమ్స్ ఉండవు. gmail.com ఉండదు కదా. సో జస్ట్ ఇట్లా వదిలేయచ్చు /. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేవి ఏముంటాయి, కామ్ కానీ ఇన్ కానీ ఆర్గ్ కానీ కదా.
సో దీన్ని ఎండింగ్ ఇట్లా రాయొచ్చు అవునా. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట పైన ఉన్న స్ట్రింగ్కి లేకపోతే ఎటువంటి స్ట్రింగ్ అయినా ఈమెయిల్ అయినా కనుక్కోవడానికి. ఓకే, ఇది ఇంకా సింప్లెస్ట్ వేలు ఎట్లా రాయొచ్చు మనం ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పుకున్నాం /w అంటే ఇదంతా రాసే బదులు /w రాయరా అని చెప్పాను అవునా. ఆల్ఫా న్యూమరిక్. సో పక్కన ప్లస్ ఇలాగే ఉంటుంది, తర్వాత /డాట్ అలాగే ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాం, అట్లీస్ట్ 0 times or 1 times డాట్ వస్తుంది. మళ్ళీ ఇదంతా దీని బదులు ఏం రాయొచ్చు /w. నెక్స్ట్ ప్లస్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. నెక్స్ట్ @ నెక్స్ట్ ఏంటి /w దీనివల్ల నెక్స్ట్ ప్లస్ రావాలి దీని పక్కన. నెక్స్ట్ ప్లస్ వచ్చాక /డాట్ ఇక్కడ కూడా ఫార్వర్డ్ పెట్టాను, ఎస్కేప్ సీక్వెన్స్ /డాట్. నెక్స్ట్ తర్వాత సేమ్ కామ్ ఆర్ ఇన్ ఆర్ ఆర్క్. దీని బదులు ఏం పెట్టచ్చు, డాలర్ బదులు /z క్యాపిటల్ Z అయిపోయిందా. సో ఇది దీని స్ట్రింగ్ అనమాట. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీని అంతర్ బదులు ఒక /w ప్లస్ బదులు ప్లస్ /డాట్ బదులు /డాట్ క్వశ్చన్ మార్క్ బదులు క్వశ్చన్ మార్క్ దీని అంతర్ బదులు /w దీని బదులు ప్లస్ బదులు ప్లస్ @ బదులు @w దీని అంతటి బదులు తర్వాత ప్లస్ బదులు ప్లస్ తర్వాత /డాట్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది /డాట్ తర్వాత ఇక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే క్వశ్చన్ మార్క్ అంటే 0 or 1 time కాబట్టి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ పక్కాగా రావాలని లేదు, కాకపోతే ఇక్కడ పక్కాగా రావాలని అందుకు క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ .com ఇవన్నిటిలో ఏదైనా తగలచ్చు కాబట్టి ఇది పెట్టాం. /z అంటే మనకి ఎండింగ్ విత్ ఈ పర్టికులర్ స్ట్రింగ్స్ అనమాట. ఈ మధ్యలో ఆర్ సింబల్స్ అనమాట, ఐదర్ ఇది ఆర్ ఇది ఆర్ ఇది. సో ఇది అనమాట. That should be all for today guys. See you then. Bye.